అందరికీ నమస్కారం. నా పేరు పల్ల పురుషోత్తం. నేను ఎఫ్ఎంటీగా చేస్తున్నాను. మా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సింగుపురం గ్రామం అండి. నా సొంత పొలంలో 20 సెంట్లు విస్తీర్ణంలో గౌరవ ఈవీ సార్ గారి ఆదేశాల మేరకు, రీజనల్ అధికారులు సలహాల మేరకు ఖరీఫ్ వరి పంట కోతకు ముందు నేను కందులు, ఆముదాలు, అలసందలు, గోరుచిక్కుడు, సజ్జలు వంటివి కేజీఎస్ తీసుకొని దాంట్లో జీవ వైవిధ్య పంటలుగా బెండ, తోటకూర, గోంగూర, ముల్లంగి, తుప్పపేజి వంటివన్నీ వేసుకోవడం జరిగింది సార్. ఈ 20 సెంట్లలో ప్రధాన పంటగా మినుము వేసుకోవడం జరిగింది. ఇలా వేసుకున్న దాంట్లో జనవరి 15వ తారీఖు నుంచి నాకు ముల్లంగి, తోటకూర ద్వారాన ముల్లంగి ఒక 1500 రూపాయలు, తోటకూర ఒక 1000 రూపాయలకి తీసుకున్నాను. ఆ తరువాత తుప్పపేజీ అనేది ఒక 3000 రూపాయల వరకు తుప్పపేజీ రావడం జరిగింది. తర్వాత గోంగూర ద్వారా ఒక 1000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇలా ఈ ప్రధాన పంటలో మార్చి 4వ తారీఖు కల్లా నేను ఈ ప్రధాన పంట మినుము అనేది తీసివేయడం జరిగింది. ఈ ప్రధాన పంట నాకు 40 నుంచి 50 కేజీల వరకు మినుములు నాకు రావడం జరిగింది సార్. ఆ మినుము తీసేసిన తరువాత నేను తీగజాతి కింద ఆనప, బీర వంటివి దీంట్లో నాటుకోవడం జరిగింది. దానివల్ల కూడా ఇప్పుడు ప్రజెంట్ అవి తీగజాతి కాపు దశలో ఉన్నాయి. ఆ తరువాత ఇవి ఉన్నాయి సార్, సజ్జలు, ఇప్పుడు సన్నహ్యాంపు తట్లు అంటారు, సన్నహ్యాంపు, ఇవి కూడా నాకు ఒక 15 కేజీల ద్వారా వచ్చినాయి. ఈ తెల్ల జొన్నలు కూడా ఒక 15 కేజీలు రావడం జరిగింది. ఈ పంటలు అనంతరము ఈ ఫ్లాట్లో వరి విత్తన గుళికలు తయారు చేసుకొని నేను వేయాలనుకుంటున్నాను. వరుస పద్ధతిలో వేయాలనుకుంటున్నాను. ఈ విధానం చేయడం వలన పిఎండిఎస్ అనేది మరి వేయనక్కర్లేదు. ఈ 20 సెంట్లు ఇదే విధంగా కంటిన్యూ 365 రోజులు కూడా పచ్చని పంటలతో ఉన్నది. ఈ ప్లాట్లో మరి నేను పిఎండిఎస్ వేయదలుచుకోలేదు. దీంట్లో రిలే సేవింగ్ కూడా చేసుకున్నాను. ఈ విధానం నా చుట్టుపక్కల రైతులు కూడా ఇది బాగుంది, పశువులకు పశుగ్రాసం అవుతుంది, ఆదాయం వస్తుంది, ప్రధాన పంట ఆదాయము వస్తుంది, ఇతర ఆదాయాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు